సిఎంఆర్ జ్యువెలర్స్ లో జూలై 9 నుండి ప్రారంభం ఆషాఢ శ్రావణ స్వర్ణ వైభవం. సరికొత్త స్వర్ణ కాంతులకు శ్రీకారం. బంగారు ఆభరణాల వేస్టేజ్ పై అప్ టు 50% ఆఫ్. పాత బంగారం మార్పిడిపై ప్రతి క్యారెట్ కు 100% ఎక్స్చేంజ్ విలువ. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫ్లాట్ 15% ఆఫ్. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు కూలీ లేదు. రెగ్యులర్ విఎస్ఓ పై వర్తిస్తుంది. మన సంప్రదాయం ఆధునికతలకు అద్దం పట్టి వింటేజ్ కలెక్షన్స్, యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్ మా ప్రత్యేకత. 100% హాల్ మార్క్ తో మార్కెట్ లో మరెవరూ ఇవ్వలేని లైఫ్ లాంగ్ సర్వీస్ అందించే ఏకైక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్. తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. పగటిపూట తాళం వేసి ఉన్న ఇంట్లో చొరబడి భారీ చోరీకి పాల్పడిన కేసును మద్దిపాడు పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు. నిందితుల నుంచి 18 లక్షల విలువైన 157 గ్రాముల బంగారు ఆభరణాలు, 51,000 నగదుతో పాటు చోరీకి ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నట్లు ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు తెలిపారు. ఒంగోలు డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. మద్దిపాడు పైపాలయానికి చెందిన మేసాల వంశీకృష్ణ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి ఈ నెల 23న తన తల్లితో కలిసి హాస్పిటల్ పని నిమిత్తం ఒంగోలు వెళ్లారు. పని ముగించుకొని తిరిగి వచ్చేసరికి ఇంటి తాళాలు పగలగొట్టి ఉండటంతో బాధితుడు మద్దిపాడు స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు రంగంలో దిగి పాత నిరసనలపై నిఘా ఉంచారు. అనుమానాస్పద కారు ఆచూకీ ఆధారంగా ముద్దాయిలను అదుపులో తీసుకోగా చెడు వ్యసనాలకు బానిసలై జైల్లో పరిచయమైన వ్యక్తులతో కలిసి ఈ నేరానికి పాల్పడినట్లు అంగీకరించారు. అతి తక్కువ సమయంలోనే కేసును ఛేదించి రికవరీ సాధించిన రూరల్ సిఐ శేషగిరిరావు, ఎస్ఐ వెంకట సూర్యలను జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు ప్రత్యేకంగా అభినందించారు. 3వ తేదీ మనకు మద్దిపాడు హెడ్ క్వార్టర్లోనే మీసాల వంశీకృష్ణ అని చెప్పేసి అది సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, అతను వాళ్ళ ఇంట్లో అఫెన్సు జరిగింది. ఈ మీసాల వంశీకృష్ణ వాళ్ళ మదర్ కూడాను మన ఒంగోలు జెడ్పీ ఆఫీస్లోనే పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు పని మీద 10:30 ఆ ప్రాంతంలో బయటికి వెళ్ళినటువంటి సమయంలో కారులో వచ్చినటువంటి 4 వ్యక్తులు 12-12:30 గంటల సమయంలో ఇంట్లోకి లాక్ బ్రేక్ చేసుకొని వెళ్ళి కొద్ది నిమిషాల్లోనే అఫెన్స్ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోవటం జరిగింది. ఈవినింగ్ వీళ్ళు అందరూ 5 తర్వాత ఇంటికి రావటం జరిగింది. ఈవినింగ్ 5కి వచ్చిన తర్వాత నేరం జరగటం వాళ్ళు గుర్తించి పోలీసుకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇమీడియట్గా మా మద్దిపాడు ఎస్ఐ గారు, అట్లానే ఒంగోలు రూరల్ సిఐ గారు శేషగిరి అందరూ కూడాను సీన్ ఆఫ్ అఫెన్స్, నేను కూడా వెళ్ళొచ్చాను, అందరం కూడా సీన్ ఆఫ్ అఫెన్స్ విజిట్ చేయటం జరిగింది. సుమారుగా 26 సవర్ల పైన గోల్డ్ ఆర్టికల్స్ థెఫ్ట్ చేయటం జరిగింది. అయితే మనకు ఫస్ట్గా వచ్చినటువంటి క్లూ ఏమిటి అని అంటే, ఆ వీధిలో 1-2 సార్లు అటు ఇటు మద్దిపాడు హెడ్ క్వార్టర్లో కూడా తిరిగినటువంటి ఒక కారు, నెంబరు ప్లేట్ లేనటువంటి ఒక కారు ఒక చోట సీన్ ఆఫ్ అఫెన్స్కు దగ్గరలోనే మనకు సీసీ కెమెరా క్యాప్చర్ చేయటం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని ఎస్పీ గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మొత్తం 8 టీములు, సిసిఎస్ కానీ అట్లానే ఒంగోలు సబ్ డివిజన్ నుంచి కానీ ఆఫీసర్స్ అందరినీ కూడాను డ్రా చేసి 8 టీమ్స్ డిప్లాయ్ చేయటం జరిగింది. ఈ 8 టీమ్స్ కూడాను కంటిన్యూస్గా నైట్ మొత్తం వర్కౌట్ చేసినందువలన మనకు ముద్దాయిలు ఎవరు అన్నటువంటిది సమాచారం రావటం జరిగింది. వచ్చినటువంటి ఆ రోజు మనకు లభించినటువంటి సమాచారం మేరకే నిన్న ముద్దాయిలు 4 కూడాను అరెస్ట్ చేసి వారి దగ్గర ఉన్నటువంటి కారును కూడా స్వాధీనం చేసుకోవటం జరిగింది. వీటిల్లో ఈ 4లో కూడా మెయిన్ వ్యక్తి గోపిశెట్టి సునీల్ అని చెప్పేసి, ఇతనికి ప్రీవియస్గా మొత్తం నెల్లూరు జిల్లాలో 18 కేసులు, మనకు ఒంగోలు తాలూకాలో ఒక కేసు, మొత్తం 19 కేసులు గతంలో ఇతని మీద ఉన్నాయి. మనకు తాలూకాలో ఉన్నటువంటి కేసులో ఈ జనవరిలో అతనికి ఒక 6 నెలలు శిక్ష కూడా పడటం జరిగింది. 6 నెలలు శిక్ష మనకు ఒంగోలు జైల్లోనే కంటిన్యూ అవుతున్నప్పుడు అతనికి తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు అని చెప్పేసి చీరాల 1 టౌన్ పోక్సో కేసులో ఉన్నటువంటి ఒక ముద్దాయి పరిచయం అవటం జరిగింది. వీళ్ళిద్దరూ స్నేహితులయ్యారు. అట్లానే తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు ద్వారా తమ్మిశెట్టి ఆనంద్ అని చెప్పేసి ఒకతను,
సాయి కుమార్ అని చెప్పేసి ఇంకొక అతను, వీళ్ళు నలుగురు జత కావటం జరిగింది. తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు కారు హైర్ చేయటం జరిగింది సత్తనపల్లిలో. ఆ కారు హైర్ చేసుకొని వీళ్ళు నేరం చేయటం కోసం అని చెప్పేసి వాళ్ళు మనకున్నటువంటి సమాచారం మేరకు బాపట్ల, పొన్నూరు, ఇటు ఎంజిపాడు ఈ రూట్ అంతా చీరాలు కానీ చెక్ చేసుకుంటా వచ్చి ఒంగోలు కూడా వచ్చారు. ఒంగోలులో కూడా వాళ్ళకు అనుకూలంగా లేకపోయేటప్పటికి రిటర్న్ వెళ్ళిపోతూ మద్దిపాడులో ఈ అవుట్స్కట్స్లో ఉన్నటువంటి ఇంట్లో అఫెన్స్ చేయటం జరిగింది. వీళ్ళను నిన్న ఉదయం అరెస్ట్ చేయటం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి 157.5 గ్రాములు వెయిట్ ఉన్నటువంటి ఆర్టికల్స్, అట్లాగనే ఒక 51,000 రూపాయలు డబ్బు స్వాధీనం చేసుకోవటం జరిగింది. ఇంకా వీళ్ళు ఐడిఎఫ్సి బ్యాంకు, వీళ్ళు నర్సరాపేటలో ఒక 55 గ్రాముల వరకు తాకట్టు పెట్టేసి అక్కడ డబ్బులు కూడా తీసుకోవటం జరిగింది. ఈ బ్యాంకు నుంచి మిగతా 55 గ్రాములు కూడాను రికవర్ చేయవలసింది ఉంది. నిన్న రికవర్ అయినటువంటి దాంట్లో 157.5 గ్రాములు రికవర్ చేయటం జరిగింది. ఇది అంతా కూడాను ఆ రాత్రి కనుక వర్కౌట్ చేయకపోతే మనకు క్లూ వచ్చి ఉండేది కాదు, నిన్న అరెస్ట్ చేయగలిగేటటువంటి పరిస్థితి ఉండేది కాదు. ఆ రోజు నైట్ అంతా వర్కౌట్ చేసినటువంటి మన రూరల్ సిఐ శాసకీరావు, అట్లానే మద్దిపాడు ఎస్ఐ వెంకట్, మిగతా టీం మెంబర్స్ అందరూ కూడాను సిసిఎస్ నుంచి టీమ్స్ ఉన్నాయి, అట్లానే 1 టౌన్ నుంచి తాలూకా పోలీస్ స్టేషన్స్ నుంచి కూడా ఆఫీసర్స్ను డ్రా చేసి ఇదే డ్యూటీ మీద ఎంగేజ్ చేయటం జరిగింది. వీళ్ళందరినీ కూడాను ఎస్పీ గారు అభినందించడం కూడా జరిగిందనమాట. వీళ్ళను ఈరోజు కోర్టులో కూడాను హాజరు పెట్టడం జరిగింది. మీ వైపు నుంచి ఇంకేమన్నా? ఒకటి అది పబ్లిక్ అందరికీ కూడాను పోలీసు వారి వైపు నుంచి అప్పీలు, విజ్ఞప్తి ఏమిటి అని అంటే, ఎక్కువ మొత్తంలో ఏదన్నా 1-2 ఆర్టికల్స్ ఏదైనా అవసరం నిమిత్తం ఇంట్లో పెట్టుకొని తప్పదు. అలా కాకుండా ఎక్కువ మొత్తంలో కనుక బంగారం అయినా సిల్వర్ అయినా ఉన్నట్లయితే దాన్ని తప్పనిసరిగా బ్యాంకు లాకర్స్లో పెట్టుకొని ఉంటే చాలా వరకు భద్రత ఉంటుంది. అట్లాగనే ఇంటి దగ్గర కూడాను సీసీ కెమెరాస్, బయట అమర్చినటువంటి సీసీ కెమెరాస్ కూడాను రోడ్డు కూడా కవర్ అయ్యే విధంగా పెట్టుకొని ఉంటే ఒకవేళ ఏదన్నా అఫెన్స్ జరిగినా కూడాను మనం దొంగల్ని తొందరగా గుర్తించడానికి చాలా అవకాశం ఉంటుంది. సో ప్రజలందరూ కూడాను అది గమనించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక, ఒంగోలు. అన్ని రకాల నరాల వ్యాధులకు అధునాతన వైద్య సేవలు మరియు శస్త్రచికిత్సలు చేయబడును. డాక్టర్ ఎం నిచ్చల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్. డాక్టర్ బి మాధురి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్. డాక్టర్ ఎం అనంత్ జగదీష్ కుమార్, కన్సల్టెంట్ న్యూరో సర్జన్. మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేయబడును. అన్ని రకాల ఎముకల సమస్యలకు మరియు ఆర్థోపెడిక్ ట్రామా, ప్రమాదవశాత్తు ఎముకలు గాని దవడ ఎముకలు గాని విరిగినచో ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ ఐ వెంకటేశ్వర్ రెడ్డి, కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్. డాక్టర్ టి కిరణ్ కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్స్, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ అండ్ స్పోర్ట్ ఇంజరీస్ స్పెషలిస్ట్. డాక్టర్ పి ఉదయ్ కుమార్, కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్. ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ సర్వీస్, ల్యాబ్ అండ్ డయాగ్నోస్టిక్స్. డాక్టర్ అజయ్, చీఫ్ రేడియాలజిస్ట్. డాక్టర్ కె శ్రీజ, రేడియో డయాగ్నోసిస్. డాక్టర్ బి సందీప్ రెడ్డి, రేడియో డయాగ్నోసిస్. డాక్టర్ సింధూరా, MBBS MD, కన్సల్టెంట్ పేథాలజిస్ట్, NABH అక్రియేటెడ్. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక, ఒంగోలు.